తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన షాబాద్ ఆరు హత్యల కేసులో నరహంతకుడు రాజ్ కుమార్ మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంచర్లలోని ఓ వెంచర్లో అతడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. డయల్ 100 కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. మృతుడిని రాజ్ కుమార్ గా నిర్ధారించారు. మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ ను గుర్తించారు. అయితే నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించాల్సి ఉంది. వసూలు చేసి అంతా నన్ను లాజ్ చేసి ఇప్పుడు నాకు పుట్టిన నా చేతులారా నేను అమ్మాయిని నమ్మి నేను అసలు భూమి లేకుండా ఏం లేకుండా అప్పుల పాలయ్యి వాళ్ళని నమ్మి అది చేసుకున్నా. లాస్ట్కి నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తారు. దాంతో నన్ను ఇంత మోసం చేసినందుకు నా దగ్గర పైసలు వసూలు చేసి అంతా నన్ను లాజ్ చేసి ఇప్పుడు నాకు పుట్టిన నా పిల్లలు నాకు చేతులారా నేను అమ్మాయిని నమ్మి నేను అసలు భూమి లేకుండా ఏం లేకుండా అప్పుల పాలయ్యి వాళ్ళని నమ్మి అది చేసుకున్నా. లాస్ట్కి నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తారు. దాంతో నన్ను ఇంత మోసం చేసినందుకు నా దగ్గర పైసలు వసూలు చేసి అంతా నన్ను లాజ్ చేసి ఇప్పుడు నాకు పుట్టిన నా పిల్లలు నాకు చేతులారా నేను అమ్మాయిని నమ్మి నేను అసలు భూమి లేకుండా ఏం లేకుండా అప్పుల పాలయ్యి వాళ్ళని నమ్మి అది చేసుకున్నా. లాస్ట్కి నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తారు. దాంతో నన్ను ఇంత మోసం చేసినందుకు నా దగ్గర పైసలు వసూలు చేసి అంతా నన్ను లాజ్ చేసి ఇప్పుడు నాకు పుట్టిన నా పిల్లలు నాకు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన షాబాద్ ఆరు హత్యల కేసులో నరహంతకుడు రాజ్ కుమార్ మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్లలో ఓ వెంచర్లో అతడి మృతదేహాన్ని అయితే స్థానికులు గుర్తించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు వచ్చారు. సో అది రాజ్ కుమార్ మృతదేహంగానే గుర్తించారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ పోలీసులు కూడా వెల్లడించారు. దానికి సంబంధించిన అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. సో కిరణ్, ఇక్కడ ఆల్రెడీ పోలీసులు చెప్తున్న దాని ప్రకారం అక్కడ వీడియో ఒకటి ముందుగానే అంటే హత్యలకి ముందుగానే కూడా ఒక వీడియో రికార్డ్ చేశారు రాజ్ కుమార్. దానికి సంబంధించినట్లుగానే నేను చాలా అప్పుల పాలైపోయాను, ఆ అమ్మాయి వల్ల మోసం చేశారు, నేను మోసపోయాను అంటూ కూడా అటు రాజ్ కుమార్ వీడియో అయితే మనకి కనిపిస్తుంది. సో మరి అసలు ఈ కేసు ఏ విధంగా వెళ్ళబోతుంది? మారణ హోమం సృష్టించిన రాజ్ కుమార్ సూసైడ్ కథ వెనక పోలీసులు విస్తుగొలిపేటువంటి వాస్తవాలు బయట పెట్టారు. అయితే రాజ్ కుమార్ పంజర్ల గ్రామ శివారులో రాజ్ కుమార్ సూసైడ్ చేసుకున్నట్టు కూడా పోలీసులు అధికారికంగా ధృవీకరించారు. అయితే మృతదేహం పక్కన ఒక పాయిజన్ బాటిల్ దొరికింది. ఆ పాయిజన్ బాటిల్ దొరికిన నేపథ్యంలో ఆయన నిజంగా ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేశారు. అయితే రాజ్ కుమార్ ఆత్మహత్యకు ముందు ఒక సెల్ఫీ వీడియో అయితే కలకలం రేపుతా ఉంది. అతని మొబైల్ స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు ఆ సెల్ఫీ వీడియోని కూడా స్వాధీనం చేసుకున్నారు. సెల్ఫీ వీడియోలో కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే ఆత్మహత్య చేసుకునేటువంటి ముందు అతను 6 హత్యలు చేయడానికి గల కారణాలను కూడా వివరించారు. అయితే ఏదైతే బాలిక ఉన్నారో మైనర్ బాలికకు సంబంధించి వాటి కుటుంబ సభ్యులను ఖతం చేయడానికి వెనక ఆయన వివరించినటువంటి కారణాలు కూడా చాలా షాక్ గురి చేసిన పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. బాలిక సంబంధించి ఆ బాలిక కుటుంబం వల్ల తను ఆర్థికంగా నష్టపోయినటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే రాజ్ కుమార్ గతంలో ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడేవాడని, తద్వారా అప్పులు చేసేవాడని, అప్పులు చేసినటువంటి సొమ్ములు కూడా ఈ బాలిక కుటుంబానికి ఇచ్చినానని కూడా ఆయన ఏదైతే సూసైడ్ కు ముందు ఆ వీడియోలో కూడా వెల్లడించారు. కానీ ఎక్కడ కూడా 6 హత్యలు చేసినటువంటి పశ్చాత్తాపం కూడా ఆ వీడియోలో కూడా కనబడకపోవడం ఒక గమనార్హం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదో మద్య మత్తులో కావచ్చు, గంజాయి మత్తులో చేసినటువంటి హత్యలు కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే ఒక 6 హత్యలు చేశారు కాబట్టి చాలా మత్తులో కూడా ఇటువంటి హత్యలు కూడా చేస్తుంటారు. కానీ హత్యలు చేసిన అనంతరం తర్వాత చాలా క్లారిటీగా విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. పోక్సో కేసు పెట్టారని, అంటే డబ్బులు తీసుకున్న తర్వాత కూడా ఆర్థికంగా తన కుటుంబాన్ని ఆదుకున్న తర్వాత కూడా తనపై పోక్సో కేసు పెట్టారని, ఆ పోక్సో కేసు కారణంగా కూడా తను జైలు జీవితం అనుభవించానని ఆవేదన కూడా అందులో నిందితుడు చెప్పుకోవడం జరిగింది. కానీ ఆ తర్వాత ఆ మైనర్ బాలిక కుటుంబాన్ని చంపిన తర్వాత ఇంటికి వెళ్ళాడు, తన కన్న బిడ్డలను కూడా చంపాడు. కానీ కన్న బిడ్డలను చంపడం విషయానికి సంబంధించి కావచ్చు, కట్టుకున్న భార్యను చంపిన విషయాన్ని మాత్రం ఆ సెల్ఫీ వీడియోలో
చెప్పలేకపోవడం కూడా గమనార్హం అని చెప్పొచ్చు. మరోవైపు రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న ఘటన సంబంధించి ఈ కేసు ఇంతటితో క్లోజ్ అవుతుందా, లేకుంటే ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తారా అనేటువంటి కూడా ఇంకా మిస్టరీగా మారిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే పోక్సో కేసు రాజ్ కుమార్ పై పోక్సో కేసు నమోదైనటువంటి క్రమంలో అక్కడ పోలీసుల ప్రవర్తించిన తీరు కావచ్చు, వారి నిర్లక్ష్యంపై కూడా బాధిత కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వారి ఆందోళన నేపథ్యంలో షాబాద్ ఎస్ఐని సిఐని కూడా సస్పెండ్ చేశారు. కానీ ఆ తర్వాత కూడా ఇంకా పోలీసుల నిర్లక్ష్యంపై కూడా ఇంకా లోతుగా పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేశారా అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే బాధిత కుటుంబ సభ్యులు తనతో అంటే రాజ్ కుమార్ తో థ్రెట్ ఉందని భావించినప్పుడు ఫిర్యాదు చేసినప్పుడు పోలీసు అధికారులు ఎందుకు లేదనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఎవరి ప్రమేయం అంటే ఈ నిర్లక్ష్యం వెనుక ఇంకా ఎవరి ప్రమేయం ఉందనేటువంటి కోణంలో కూడా పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు చేశారా లేదా అని కూడా కొంత సస్పెన్స్ గా మారింది. మరోవైపు హత్య జరిగిన తర్వాత 6 హత్యలు చేసినటువంటి రాజ్ కుమార్ ఆ తర్వాత 2.5 రోజులు ఎక్కడ ఉన్నాడనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి 6 హత్యలు సంబంధించి కూడా పోలీసులు 2 లక్షల రివార్డు అంటే అతని ఆచూకీ తెలిసిన వారికి 2 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించారు. సోషల్ మీడియాలో కూడా మారువేషంలో తిరిగితే రాజ్ కుమార్ ఎలా ఉంటాడనేటువంటి విషయాలకు సంబంధించి కూడా సోషల్ మీడియాలో కూడా విస్తృత ప్రచారం చేశారు. కానీ ఈ 2.5 ఏళ్ళు ఇటు స్థానికుల కళ్ళు కప్పి ఇటు కాకిల కళ్ళు కప్పి ఎక్కడ ఉన్నాడు అనేది కూడా సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే 2.5 రోజుల తర్వాత ఆయన శవమై తేలాడు కాబట్టి అతనికి ఎవరో ఒకరు షెల్టర్ ఇచ్చారనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం అవుతా ఉంది. ఎందుకంటే పంజర్ల గ్రామ శివారులో ఈ రోజు సాయంత్రం సమయంలో 4 గంటల సమయంలో అక్కడ ఒక అన్నోన్ డెడ్ బాడీ ఉందనేటువంటి సమాచారాన్ని అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. సీన్ ఆఫ్ అఫెన్స్ పరిశీలించారు. కానీ సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఎక్కడ కూడా అతను 2 రోజుల క్రితం చనిపోయాడనేటువంటి ఆనవాళ్ళు అయితే కనిపించలేదు. పక్కన ఒక పురుగుల మందు డబ్బా కనబడింది. ఆ పురుగుల మందు సేవించినటువంటి క్రమంలో 3-4 గంటలకు కూడా ఆ బాడీ అనేది ఉబ్బోయే అవకాశం ఉంది, అదేవిధంగా డీకంపోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ అక్కడ డెడ్ బాడీ చాలా ఫ్రెష్ గా కనిపించిందంటే ఘటనకు ముందు అంటే గంట ముందు పాయిజన్ తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే గంట తర్వాత పోలీసులకు సమాచారం వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ గంట వ్యవధిలోనే అంటే అతను సూసైడ్ చేసుకున్న గంట వ్యవధిలోనే పోలీసులు స్పాట్ కు చేరుకున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. కానీ మరో ప్రచారం కూడా అక్కడ జరుగుతా ఉంది. పంజర్ల గ్రామం సంబంధించి అతని మేనమామ ఊరని చెప్తా ఉన్నారు. ఆ మేనమామే రాజ్ కుమార్ కు షెల్టర్ ఇచ్చారా, 6 హత్యలు జరిగిన తర్వాత కూడా ఆయనకు ఎందుకు షెల్టర్ ఇచ్చారు, ఎందుకు పోలీసులకు సమాచారం అందించలేదనేటువంటి విషయాలు కూడా ఇంకా పోలీసులు వెల్లడించాల్సి ఉంది. నిజంగా అలా మేనమామే షెల్టర్ ఇచ్చారా, అతనికి తెలియకుండా ఆ ఊరికి వచ్చి సూసైడ్ చేసుకున్నారా అనేది కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. ఒకవేళ మేనమామకు తెలియకుండా ఆ ఊరికి వచ్చినటువంటి క్రమంలో అంతకు ముందుకు రాజ్ కుమార్ కు ఎవరెవరు షెల్టర్ ఇచ్చారు, అతన్ని రక్షించేందుకు ఎవరెవరు ప్రయత్నించారు అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి 6 హత్య కేసులకు సంబంధించి పోలీసులు దాదాపు 10 బృందాలతో గాలిస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు 100 మంది పోలీసులు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నటువంటి నేపథ్యంలో కాకిల కళ్ళు కప్పి ఈ 2 రోజులు ఎక్కడ దాక్కున్నారా అనేటువంటి కూపి కూడా పోలీసులు లాగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికైతే రాజ్ కుమార్ ఎపిసోడ్ రాజ్ కుమార్ కి సంబంధించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఎక్కడికి తీసుకువెళ్లారు? సో పోస్ట్ మార్టం నిమిత్తం రాజ్ కుమార్ మృతదేహాన్ని తీసుకోవడానికి కుటుంబ సభ్యులు ఎవరైనా రాబోతున్నారా? అయితే ఈ ఘటనకు సంబంధించి రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా రాజ్ కుమార్ భార్య తరపు బంధువులు కూడా అక్కడికి చేరుకున్నారు. వాళ్ళు అక్కడ చాలా కొన్ని ఆవేదనతో కూడినటువంటి అక్కడ ప్రశ్నలు కూడా సంధించడం జరిగింది. ఇతను ఆత్మహత్య చేసుకుంటే అంటే చాలా కూల్ గా ఆత్మహత్య చేసుకున్నారు, కానీ ఇతన్ని పట్టుకొని అతి దారుణంగా ఎన్కౌంటర్ చేయాల్సింది అనేటువంటి అక్కడ గోడ అయితే వాళ్ళు వెళ్ళబోసుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మరోవైపు అక్కడ బాధిత కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేశారు. ఎందుకంటే 6 హత్యలు చేసినటువంటి నరహంతకుని చివరిసారిగా చూడాలి, వారి ఆక్రోశాన్ని కూడా అక్కడ వెళ్ళగక్కాలనేటువంటి ఉద్దేశంతో కూడా అక్కడ చాలా మంది అక్కడికి వచ్చినట్టు కూడా తెలుస్తోంది. అయితే పక్కన ఉన్నటువంటి పురుగుల మందు డబ్బాకు సంబంధించి అక్కడ దొరికింది. కానీ నిజంగా అతను సూసైడ్ చేసుకున్నారా లేకుంటే ఇంకేమైనా కావాలని ఎవరైనా బలవంతం చేసి తాపించారా అనేది కూడా విచారణలో తేలాల్సి ఉంటుంది. కానీ పోలీసులు మాత్రం అతను సూసైడ్ చేసుకున్నట్టే ధృవీకరించేశారు. ఎందుకంటే అక్కడ ఆత్మహత్యకు ముందు కూడా అతనికి సంబంధించిన ఒక సూసైడ్
నోటీస్ అంటే ఒక మరణ వాంగ్మూలం లాంటి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు కాబట్టి అతను ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటారని కూడా పోలీసులు భావిస్తున్నారు. అంటే పోలీసుల విచారణలో మాత్రం ఖచ్చితంగా అతను ఆత్మహత్య చేసుకున్నాడనేటువంటి నిర్ధారణకు వచ్చారు. కానీ అధికారికంగా పోస్ట్ మార్టం రిపోర్టు ఆధారంగా కూడా అధికారికంగా బయట పెట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే రాజ్ కుమార్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం షాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు కూడా తెలుస్తోంది. పోస్ట్ మార్టం నిమిత్తం అనంతరం కూడా కుటుంబ సభ్యులకు అప్పచెప్తారా, లేకుంటే కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు వస్తారా అని కూడా క్లారిటీ రావాల్సింది. ఒకవేళ కుటుంబ సభ్యులు ఎవరు రాకపోయి ఎడల మాత్రం పోలీసులే అతని అంత్యక్రియలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తానికైతే రాజ్ కుమార్ సూసైడ్ తో కూడా ఈ ఎపిసోడ్ ముగిసినట్టేనా, లేకుంటే ఇంకా దర్యాప్తు కొనసాగుతుందా, అతనికి షెల్టర్ ఇచ్చింది ఎవరు, అతన్ని రక్షించింది ఎవరు, మరోవైపు కేసు అంటే పోక్సో కేసు నమోదైనటువంటి క్రమంలో ఆ కేసును నీరుగార్చింది ఎవరు, వీక్ గా ఉన్నటువంటి సెక్షన్ల ద్వారా ఈ హత్యలకు కారణమయ్యేలా చేసిన పోలీస్ అధికారులు ఎవరు అనే అంశం సంబంధించి కూడా వారిపై కూడా చర్యలు ఇంకా ఉంటాయా అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. మొత్తానికైతే రాజ్ కుమార్ సూసైడ్ తో కూడా కొంత ఈ వివాదానికి కొంత సద్దుమణిగిందని కూడా చెప్పొచ్చు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. అంతా నన్ను లాక్ చేసి ఇప్పుడు నాకు పుట్టిన నా పిల్లలు నాకు చేతులారా నేను అమ్మాయిని నమ్మి నేను అసలు భూమి లేకుండా ఏది లేకుండా అప్పుల పాలయ్యి వాళ్ళని నమ్మి అది చేసుకున్నా. లాస్ట్కి నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తారు. దాంతో నన్ను ఇంత మోసం చేసినందుకు మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.